అంతా బాగున్నప్పుడు బాగుండడం అందరూ చూస్తారు. ఏమీ బాగా లేనప్పుడు కూడా బాగుండడం కొందరే చూస్తారు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. మనమేంటో తెలుసుకునే అర్హత కొందరికి ఉండదు. అలాంటి వాళ్ళు చేసే అర్థం లేని విమర్శలను, అనవసరమైన వ్యాఖ్యలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువ అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంలో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఏ స్నేహం చివరిదాకా ప్రయాణిస్తుందో కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. దేవుడు నీకు గొప్పగా బ్రతకడానికి అవకాశం ఇవ్వకపోయినా నీతిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు అదే అదృష్టమని భావించాలి. పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కని మనుషులు చేరదీయరు. ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషిని విఘ్నులు గౌరవించరు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. రేపు అనేది బాగుండాలనే ఆశ, ఈరోజు బాగోలేదనే బాధ. ఇంతేనేమో జీవితం అంటే. కల్మషం లేని వాడిని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. గెలిచినవాడు పనిచేస్తే అది కర్తవ్యం, ఓడినవాడి పని చేస్తే అది మానవత్వం. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని సమస్యలు, కష్టాలు తీరిన తర్వాత జీవితం కూడా అంతే అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించే వాళ్ళు అవుతారు. మీరు మాట్లాడబోయే విషయాల గురించి ఆలోచించండి, కానీ మీరు ఆలోచిస్తున్న దాన్ని గురించి మాట్లాడకండి. నేను జీవితంలో గొప్పవాణ్ణి అవుతాను అనుకునే ప్రతిసారి నువ్వు పేదవాడిరా అని కాలం నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ మిత్రుడు ధనవంతుడైతే సహాయం ఆశించు. నీ మిత్రుడు లేనివాడు అయితే తెలుసుకుని సహాయం చేయి. అడగలేదని ఆగిపోకు. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు. దానికి ఒక క్రమశిక్షణ అవసరం. చెప్పుడు మాటలు విని చెడిపోయినవాడు చేతకానివాడు కాదు. ఆసక్తికి ఆలోచనలు అందించు, అద్భుతాలు సృష్టిస్తావు. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఒక నాయకుడివి అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించటం. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనస్సు గెలవడం చాలా కష్టం. అన్ని వేళ సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారం అవుతుంది. 20 ఏళ్లప్పుడు సాహసం, 30లలో శక్తి, 40లలో సంపద, 50లలో వివేకం. లేనివారికి అవి ఎప్పటికీ ఉండవు. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డవాడవుతాడు. దేవుడు మనకు విజయాలను అందివ్వడు, దానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆడపిల్లకు పెళ్లి చేసే ముందు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా చెడు అలవాట్లు లేనోడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు.